హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఏపీలో టెట్ యొక్క ఎగ్జామ్స్ డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగాయండి. సో, దానికి సంబంధించిన రిజల్ట్స్ తాజాగా ఏపీ గవర్నమెంటు ఏపీ 9థ్ ఈ యొక్క ఫలితాలను రిలీజ్ చేసేస్తారు. సో, దానికి సంబంధించిన రిజల్ట్స్ చూడండి. సో, ఇది ఒక అఫీషియల్ వెబ్‌సైట్ అనేది. సో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో, ఇక్కడ టెట్ రిజల్ట్స్ మనం క్లిక్ చేసామంటే ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో, వీటిలో ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఈ క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసినట్టే సైన్ అయిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ సంబంధించిన ప్రొఫైల్ మొత్తం దాంట్లో ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ ఉంటుంది. దాంట్లో మీ యొక్క మార్క్స్ అనేది చూసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాడు టెట్ మార్క్స్ మెమో రిలీజ్డ్ అనేసి. సో, అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో, యూ హావ్ టు చెక్ యువర్ పర్సనల్ మార్క్స్ అండి. సో, అదేవిధంగా ఇంకో విషయం సో, ఈనాడు న్యూస్ పేపర్ చెప్పడం జరిగింది. ఏపీ టెట్‌లో 39.27% మాత్రమే పాస్ అయ్యారండి. సో, యాక్చువల్‌గా చూడండి, మొత్తం అభ్యర్థులొచ్చి 2,48,467 మంది హాజరైతే వాటిలో 97,560 మంది మాత్రం పాస్ అయ్యారు. ఓకేనా. ఇది చాలా తక్కువ అండి పాస్ పర్సెంటేజ్. సో, దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా నెక్స్ట్ టెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభ్యర్థుల తరపున మేము కోరుకుంటున్నామండి. సో, ఇంత తక్కువ పర్సెంటేజ్‌తో పాస్ అయ్యి నెక్స్ట్ డీఎస్సీకి వెళ్తే చాలా మంది కోల్పోతారు. సో, సో సార్ నారా లోకేష్ గారు, సో వీ హావ్ టు ప్లీజ్ ఫాలో ఫర్ నెక్స్ట్ డేట్ అండి. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు లాస్ అయిపోయారు వీటితో పోల్చుకుంటే. సో, ఈ వీడియోని చూసేవాళ్ళు సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, గత గత ఎన్నడూ లేని విధంగా ఈసారి పేపర్ కఠినంగా ఇవ్వడం, అదేవిధంగా కొంతమందికి పేపర్ యొక్క స్థాయి అర్థం కాకుండా పోవడం, ఒక రకంగా కొత్త వాళ్ళు భయపడినారండి. ఎందుకంటే పేపర్ యొక్క స్థాయి ఆ విధంగా ఉన్నది. టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేది, ఆ యొక్క ప్యాటర్న్ అనేది డిఫరెంట్‌గా ఇచ్చారు. సో, దానివల్ల వాళ్ళు కన్‌ఫ్యూషన్ అయ్యారు. చాలా మంది కన్‌ఫ్యూషన్ అయిపోయారు. ఓకేనా. సో, గత 4 టెట్‌లో కనీసం 50% ఉత్తీర్ణత సాధించారు. బట్ ఇప్పుడు 2.5 లక్షల మందికి ఎగ్జామ్స్ అటెండ్ అయితే వాటిలో 97,560 మంది మాత్రమే పాస్ అయ్యారండి. ఓన్లీ ఓన్లీ 97,560 మంది పాస్ అయ్యారు. సో, చూడండి, చాలా తక్కువ మందండి. సో, ఓకేనా. సో, ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి 100+ స్కోరింగ్ చేయగలిగారు. అదేవిధంగా కొంతమందికి నార్మలైజేషన్ వలన టెట్ యొక్క అర్హత సాధించారు. కొంతమంది అర్హత కూడా కోల్పోయారండి. సో, అది బికాస్ ఆఫ్ అది నార్మలైజేషన్ ఎఫెక్టే అది. సో, మేబీ ఆ నార్మలైజేషన్ తీసేస్తే చాలా మంది బార్డర్ లెవెల్‌లోనే పాస్ అయిపోతారు. నా ఉద్దేశం నార్మల్ ఉండకూడదు అనుకుంటున్నానండి నేను. సో, నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే దాని గురించి చెప్తే నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు. సో, పంచాయత్ ఎలక్షన్ మార్చ్ నుండి మే వరకు జరుగుతుందండి. ఈ బిట్వీన్ టైంలో మార్చ్ యొక్క ఎలక్షన్ అది ప్రాసెస్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్ అయిపోతుంది 3 మంత్స్‌లో. ఓకేనా. సో, దీని తర్వాత నెక్స్ట్ డేట్‌ని ఖచ్చితంగా ఇస్తారండి. నాకు తెలిసి జూన్‌లో ఉండొచ్చు. నెక్స్ట్ డేట్ జూన్‌లో ఉండొచ్చు. సో, మీరందరూ దానికి సిద్ధంగా అండి. సో, ఐ హావ్ టు సపోర్ట్ ఫర్ మెటీరియల్ ఫర్ ద టెట్ అండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.